రెడ్ బుక్కి పోటీగా యాప్ మందు మేమొస్తే మామూలుగా ఉండదు మునుముందు అని అంటోంది వైసీపీ. వచ్చేసింది మా యాప్, 3 ఏళ్ల తర్వాత కూటమి నేతలకు ఇస్తాము షాక్ అంటున్నారు వైసీపీ అధినేత. పాపుల చిట్టాని చిత్రగుప్తుడు రాసుకున్నట్లు కూటమి నేతల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు కొత్తగా ఒక యాప్ని తీసుకొచ్చామంటున్నారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. కూటమి వేధింపులకు గురవుతున్న వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు కొత్తగా యాప్ను తీసుకొచ్చామన్నారు ఆ పార్టీ అధినేత. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఉద్దేశపూర్వకంగా వైసీపీ నేతలపై పెట్టే తప్పుడు కేసులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు జగన్. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. ఈ పొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. చంద్రబాబు విషయంలో ప్రజలు ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారన్నారు వైసీపీ చీఫ్. చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నామనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ శ్రేయోభిలాషుల్లోనూ ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాన్ని క్రమం తప్పకుండా అందుతాన్న పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అందుతానేటివన్నీ ప్లేట్ తీసేసినాడు. ఆయన ఇస్తానని చెప్పినవన్నీ కూడా బిర్యానీ పెడతానన్నాడు. అది మూతగా బిర్యానీ అనేది పలావు పోయింది, బిర్యానీ కదా దేవుడు ఎరుగు అనే స్టేజ్లోకి వెళ్ళిపోయిందనే టాక్ ప్రతి ఊర్లో జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుంది. ప్రభుత్వం జగన్ కు సరైన భద్రత కల్పించడం లేదన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. జగన్ పర్యటనల్లో పోలీసులు ఆంక్షలు పెడుతున్నారన్నారు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారు. దాన్ని ఏ విధంగా దాన్ని అడ్డుకట్టేయాలి, ఏ విధంగా దాన్ని చేయాలి, రాబోయే కాలంలో ఏ విధంగా పరిణామాలు ఉంటాయి వాటిపై చర్చించాం. కానీ చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం మేము వెళ్తాం. దాని లోపలి వెళ్తాం తప్ప దాన్ని క్రాస్ చేసుకుని వెళ్తాం. లిక్కర్ స్కామ్ విషయంలో సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేశారన్నారు రోజా. ఈరోజు లిక్కర్కి మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి? లిక్కర్కి చెవిరెడ్డి గారికి ఏం సంబంధం అండి? లిక్కర్కి ఇంకొకరికి ఏం సంబంధం అండి? ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా? ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా? ఈరోజు బెల్ట్ షాపులు రిమూవ్ చేశారు, ఎక్కడ పర్మిట్ రూములు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి లిక్కర్ మాఫియా జరిగింది, ఎక్కడి నుంచి లిక్కర్ స్కామ్ జరిగిందో చెప్పాలి. లిక్కర్ కేసుతో సంబంధం ఉన్న వారెవరిని సిట్ వదిలిపెట్టబోదన్నారు మంత్రి రామ్ ప్రసాద్. వైసీపీలో మంత్రులుగా పనిచేసిన, ఎమ్మెల్యేలుగా పనిచేసిన సుమారు 5-6 మంది ఊచలు లెక్క పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ చేశారు కాబట్టి లిక్కర్కి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేశారు. బూతులు స్కామ్ చేశాడు కాబట్టి బూతులకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేని లోపలేశారు, ఎక్స్ఎమ్మెల్యేని. రేపు నీతి నిజాయితీగా మీరు మంత్రిగా పనిచేసింటే ఈ న్యాయస్థానాలు ఇప్పుడు ఏదైతే ఏజెన్సీలకు మేము ఇచ్చామో ఇన్వెస్టిగేషన్కు, ఆ ఏజెన్సీలు నిజంగా మేము నిర్దోషిగా తెలిస్తే మేము కూడా సంతోషపడతాం. లిక్కర్ కేసు విచారణ క్లైమాక్స్ కు చేరిందని, త్వరలో మరిన్ని అరెస్టులు తప్పవంటున్నారు టీడీపీ నేతలు. అందుకే వైసీపీలో ఆందోళన మొదలైందంటున్నారు.